హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రముఖ సంస్థ అయినటువంటి హెచ్పిసిఎల్ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. మీకు నెలకు 1,49,500 ఉంటుంది. అంటే 1,49,500 ఉంటుందండి. దీనికి ఎటువంటి గేట్ స్కోర్ కూడా అవసరం లేదు అండ్ నో ఎక్స్పీరియన్స్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మీకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఏపీ, తెలంగాణ, మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే hindustanpetroleum.com. hindustanpetroleum.com ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు పైన అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. కెరీర్స్ అనేది క్లిక్ చేస్తే మీరు జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కరెంట్ ఓపెనింగ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా వస్తాయి. ఫస్టే మనకు కావాల్సింది ఉంది రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది. అదేవిధంగా అప్లై చేయడానికి ఇది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ హియర్ టు అప్లై అనేది. సో అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ నాకు ఇంగ్లీష్లో కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇదేంటంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రముఖ సంస్థ అయినటువంటి హెచ్పిసిఎల్ అండి. ఇది వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే హెచ్పిసిఎల్ ఇన్వైట్స్ టాలెంటెడ్ మోటివేటెడ్ క్యాండిడేట్స్ లుకింగ్ ఫర్ ఎక్సైటింగ్ కెరీర్ ఆపర్చునిటీస్. అది ఎవరికి అంటే పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారండి. ఇక్కడ క్లియర్గా చూద్దాం మనము. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 5th June అన్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి ఏంటంటే 30th June వరకు కూడా టైం ఉందన్నమాట. అప్పటిలోపు మనం అప్లై చేసుకోవాలి. దీనికి పొజిషన్స్ ఎలా ఇచ్చారంటే ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ లేనివి చెప్తానండి. ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కూడా మీకు చాలా రకాల పోస్టులు ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ మనము ఎక్స్పీరియన్స్ లేనివి మాట్లాడుకుందాము. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే మెకానికల్ ఇంజనీర్ అండి. దీనికి వేకెన్సీస్ 93 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ 43, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ 5, సివిల్ ఇంజనీర్ 10 ఉన్నాయి, కెమికల్ ఇంజనీర్ 7 ఉన్నాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంజనీరింగ్కి సంబంధించినవి అనమాట. దీనికి మీకు ఏజ్ లిమిట్ అన్నిటికీ కూడా 25 years వరకు ఉండాలి. 25 years ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 4 years ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఇప్పుడు మీకు మెకానికల్ అయితే మెకానికల్ చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. అలా ఏ స్ట్రీమ్కి రిలేటెడ్ అయితే వాళ్ళు అందులో ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదండి, 0 అంటున్నారు ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళు, ఆ పర్టికులర్ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ మీకు పే స్కేల్ వచ్చేసి మీకు 50,000 నుండి 1,60,000 వరకు బేసిక్ పే ఉంటుందన్నమాట. అలవెన్సెస్ కూడా అన్నీ యాడ్ అవుతాయి అన్నమాట దీనికి. అదేవిధంగా నెక్స్ట్ కొన్ని పోస్టులు ఇచ్చారు చూడండి. సీనియర్ ఆఫీసర్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్, ఈ విధంగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మీకు మినిమం ఎక్స్పీరియన్స్ 3 years, 2 years లేదంటే 5 years, ఇలా ప్రతిదానికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. MBA ఉంది అండ్ మీకు 4 year ఇంజనీరింగ్ కోర్స్ ఉన్నాయి. సో ఇంజనీరింగ్ చేసి MBA చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి ఇవన్నీ నేను చెప్పడం లేదు, మీరు అవన్నీ చెక్ చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, చార్టెడ్ అకౌంటెంట్ చేసిన వాళ్ళకు కూడా ఉంది. అదేవిధంగా QC ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్, దీనికి కూడా MSc చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో ఈ విధంగా ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీకు కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ కూడా ఉన్నాయండి. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనేసి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కి ఇస్తున్నారు. దీనికి 6 vacancies ఉన్నాయి. యాన్యువల్ కన్సాలిడేటెడ్ అమౌంట్ 10.2 lakhs per annum ఉంటుంది. అంటే మీకు 1 lakhకి నియర్లీ 1 lakh శాలరీ వస్తుందన్నమాట. మినిమం ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే 3 years పీరియడ్ అన్నారు. అండ్ ఎక్స్టెండబుల్ బై ఫర్దర్ 2 years అంటున్నారు అపాన్ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు మనకి తీసేయకుండా జాబ్లోంచి కంటిన్యూ అవుతుందన్నమాట. సో మీరు దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు పే స్కేల్ చూడండి. వీటికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ వైజ్గా అండ్ మీకు పోస్ట్ వైజ్గా కూడా ఇస్తున్నారు. 60,000 నుండి 1,80,000 వరకు ఉందన్నమాట. మీరు ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్స్పీరియన్స్ లేని వాటికి కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట.
ఇక్కడ మీకు చూడండి డిసిప్లిన్స్ ఇలా క్లియర్గా ఇచ్చారు. మెకానికల్ వాళ్ళు మెకానికల్ చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉండాలి, సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ ఇంజనీరింగ్ ఈ విధంగా ఇస్తున్నారండి. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి కూడా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏముండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీరు చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ గ్రూప్ టాస్క్ అంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట. ఫస్ట్ మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దానిలో ఏముంటుంది 2 parts, జనరల్ యాప్టిట్యూడ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్, సో లాజికల్ రీజనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇవి ఈ టాపిక్స్ మీద మీకు ఉంటుందండి. అదేవిధంగా టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. క్వశ్చన్స్ రిలేటెడ్ టు డిగ్రీ అంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ అయితే అదనమాట. బీటెక్లో మీరు ఎలక్ట్రికల్ చేస్తుంటే ఎలక్ట్రికల్లో, మెకానికల్లో అయితే మెకానికల్లో క్వశ్చన్స్ ఆ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో. సో మీరు ఆ టాపిక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో త్రూ అయిన వాళ్ళకి మీకు గ్రూప్ డిస్కషన్ పెడతారు. తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ కాల్ చేస్తారనమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. మీకు ఎమాల్మెంట్స్ ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. 50,000 నుండి 1,60,000 వరకు ఉంటుందండి. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని పర్ మంత్ శాలరీ 1,50,000 వరకు కూడా వస్తుంది. మీకు అలవెన్సెస్ ఏమేమి వస్తాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఇంక్లూడింగ్ బేస్ పే, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డియర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ అండ్ క్యాఫ్టేరియా అలవెన్స్ అండ్ ఆల్సో ఇంక్లూడ్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే. సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు క్యాఫ్టేరియా అలవెన్సెస్ అంటే మీకు ఫుడ్ కూడా అక్కడే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అవి కూడా మీకు పే చేస్తారనమాట. సో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. పోస్ట్ ఆర్ అసైన్మెంట్ కెన్ బి ఇన్ ఎనీ ఎస్బియు ఆర్ డివిజన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద కార్పొరేషన్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ. అంటే మనకి ఇండియాలో ఎక్కడైతే హెచ్పిసిఎల్ ఉంటాయో మన సొంత రాష్ట్రాల్లో ఉన్నా కూడా అక్కడ పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. సో కాబట్టి మనము ఎవరైనా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. సొంత రాష్ట్రాల్లో కూడా మీకు యూనిట్స్ వాళ్ళవి ఉంటే వాళ్ళకు కూడా మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మీకు దీనికి ప్రొబేషనరీ పీరియడ్ 1 year ఉంటుందండి. 1 year తర్వాత మీకు కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అప్పుడు మీకు కంటిన్యూ అవుతుంది జాబ్. మీకు దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years ఉంది. అండ్ మీకు డిజబిలిటీస్ని బట్టి 10, 13, 15 అనేది ఉందన్నమాట. సో అలా మీరు చూసుకోవాలి ఏజ్ రిలాక్సేషను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తున్నారు. మనము ఇక్కడ చూడండి 5th June నుంచి అంటే స్టార్ట్ అయిపోయిందనమాట. 30th June వరకు కూడా టైం ఉంది. సో అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. www.hindustanpetroleum.com దీనికి వెళ్ళి కెరీర్స్కి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్ మనం ఏదైతే ఎలాగైతే వచ్చామో సేమ్ అనమాట అలాగే వచ్చి అప్లై చేసుకోండి. అక్కడ అప్లై లింక్ అనేది కూడా మీకు కనిపిస్తుంది మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు. సో అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ఫీజు అనేది కొంచెం ఎక్కువే ఉంటుందండి. అయితే ఇది మంచి జాబ్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. అదేవిధంగా అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ వాళ్ళందరికీ కూడా 1,180 రూపీస్ ప్లస్ గేట్వే ఛార్జెస్ అంటే జిఎస్టీ 18% ఉంటుందన్నమాట. ఇది అప్లికబుల్. ఇలా వీళ్ళు మాత్రం జనరల్ వాళ్ళు మాత్రం పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఈ విధంగా ఉందన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా. హెచ్పిసిఎల్ అంటే మంచి సంస్థ అండి. ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది మంచి పొజిషన్స్ ఇస్తున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా బీటెక్ చేసిన వాళ్ళకి అన్ని డివిజన్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.